హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ అనమాట. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు చూస్తూ ఉంటే కనుక ఒక 30 డేస్ నుంచి నేను కంటిన్యూగా అయితే వ్లాగ్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఇది వచ్చేసి 20వ తారీఖు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే చట్నీ చేద్దామని చెప్పేసి ఇంకా పల్లీలు అయితే స్టవ్ మీద పెట్టేశాను. డాడీ ఎప్పుడు తీసుకొచ్చినా సరే పల్లీలు నేను ఒకసారి అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. అంటే వేయించేసి పెట్టేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని కొన్ని వేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ముందు రోజే చేసేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట. తొందరగా పడుకున్నాం అని చెప్పేసి చేయలేదు. ఇంకా ఫస్ట్ టీ ఒక సైడు అలాగే పల్లీలు ఒక సైడ్ అయితే వేసేసి ఇంకా ముందు వ్లాగ్లో కనుక మీరు చూసుంటే దోశ బ్యాటర్కి అయితే వేసాను అనమాట. ఇంకా అది మార్నింగే మంచిగా పులిసిపోయింది. ఇంకా నాకు ఎంత దోశ పిండి కావాలని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళందరికీ సరిపోయేంత దోశ బ్యాటర్ అయితే తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా దాంట్లో సాల్ట్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటాను అనమాట. మొత్తం అంతా ఒకసారి అయితే యాడ్ చేసుకోనండి. ఒకవేళ మీరు అలాగే మొత్తం దోశ బ్యాటర్లో యాడ్ చేసేసుకున్న తర్వాత మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళైతే కనుక అలా చేయొద్దండి. మీకు ఎంత పిండి అవసరం అవుతుందో అంత పిండి వరకు కూడా ఉప్పు ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకొని మిగిలిన దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మనకు ఒక 2 డేస్ 3 డేస్ అయినా సరే అలా స్టోర్ ఉంటుందన్నమాట. జస్ట్ ఇడ్లీ బ్యాటర్ అయినా సరే అంతే అనమాట. దోశలైనా సరే అంతే. దోశలు మనం కొంచెం పులిసిపోయినా సరే తినేయగలుగుతాం కానీ ఇడ్లీ తినలేం కదా. అందుకని చెప్పేసి ఎప్పుడు రుబ్బేటప్పుడు మాత్రం ఉప్పు అయితే వేయొద్దండి. ఇది ఒక చిన్న టిప్ అనమాట. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఎప్పుడు న్యూగా కుకింగ్ అది నేర్చుకునే వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే దోశ బ్యాటర్ అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను కదా. ఒక పక్క పల్లీలు అయితే ఫ్రై అవుతూనే ఉన్నాయన్నమాట. పల్లీలన్నీ వేసేసి అలా వదిలేసాను దోశ బ్యాటర్ అంతా మిక్స్ చేసేలోపు. అందుకని చెప్పేసి ఒకసారి అయితే అటు ఇటు కదిలిచ్చేసాను. మంచి పల్లీలు అయితే తీసుకొచ్చారేమో అనిపించింది డాడీ నాకు. ఈసారి ఒక్క పల్లీ కూడా అంటే నేను ఫ్రై చేసే ముందే ప్యాన్లో వేసుకున్న తర్వాత చూసుకుంటాను అనమాట. అంటే కొంచెం పాడైపోయినాయి పుచ్చులు అవి వస్తాయి కదా, అవన్నీ తీసైతే పక్కన పెట్టేస్తాను. ఈసారి అయితే నాకు అలా ఒక్క పల్లీ కూడా కనిపించలేదండి. బాగున్నాయి అన్నీ కూడాని. ఇంక ఇక్కడ పల్లీలన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. వాటిని అయితే సైడ్కి పెట్టేద్దాం అని చెప్పేసి చూస్తే మొత్తం గిన్నెలన్నీ కూడా బయట స్టాండ్లో ఉన్నాయన్నమాట. అమ్మ నైట్ మిగిలిన గిన్నెలన్నీ కూడా అమ్మ కడిగేశారు. ఇంకా అవన్నీ తీసి తెచ్చేసుకొని పల్లీలన్నీ కూడా ప్లేట్లో వేసి అయితే పక్కన పెట్టేశాను. నిన్న చేసిన ఇడ్లీ బ్యాటర్లో కొంచెం పిండి అయితే మిగిలిందనమాట. ఇంకా దాన్ని అయితే అటు వేసేసాను. డాడీ అయితే తొందరగా చట్నీ లేట్ అయ్యేలా ఉందని చెప్పేసి డాడీకి అని చెప్పేసి అట్టు అయితే వేసాను అనమాట. ఒకవేళ దోశలు అనుకోండి, దోశ బ్యాటర్ కూడా రెడీగా ఉంది, అలాగే ఇడ్లీ బ్యాటర్ కూడా రెడీగానే ఉంది. ఒకవేళ దోశలు అయితే మనం చట్నీ లేకుండా తినలేం కదా, అది అట్టయితే షుగర్ వేసుకొని కానీ అంటే మినపట్టు షుగర్ వేసుకొని కానీ లేదంటే పచ్చడి వేసుకుని అయినా తినేయగలుగుతాం కదా అని చెప్పేసి డాడీ ఇంకా హడావిడి అంటున్నారని చెప్పేసి ఇంకా డాడీకి అయితే మినపట్టు వేస్తాను అనమాట. ఇంకా మా మహిగడ అయితే వచ్చేసి ఇక నేను ఫ్రై చేసి పెట్టిన పల్లీలన్నీ కూడా వాడైతే తీసేసుకుంటున్నాడు. నేను ఆ పల్లీలు చల్లారేలోపు ఇంకా కొబ్బరి అయితే బాబాయ్తో కొట్టించేసి దాన్ని అయితే ముక్కలు తీసేసుకున్నాను అనమాట. ఈలోపు నేను చట్నీ అంతా గ్రైండ్ చేసేలోపు ఆ పల్లీలు అలాగే కొంచెం పచ్చిమిర్చి అయితే వేయించేసుకొని పేస్ట్ అది చేస్తాను. ఈలోపు డాడీ ఫ్రెష్ అయితే వచ్చారనమాట. ఇంకా డాడీకి మినపట్టు అది వేసి ఇచ్చేసాను. నెక్స్ట్ మా మహిగడికి అయితే అట్టు వేసి ఇచ్చేసాను అనమాట. వాడు కూడా తినేస్తున్నాడు చక్కగాని. ఇంక ఇంట్లో వాళ్ళు ఎవరు అప్పటికి ఇంకా టిఫిన్ తినడానికి రెడీగా లేరని చెప్పేసి నేను ఒక 2 దోశలు అయితే వేసేసుకుని వెళ్ళిపోయి కూర్చొని తినేస్తున్నానండి. ఇంకా ముందే ఆల్రెడీ పప్పు వేసేటప్పుడే నేను కొంచెం కందిపప్పు అయితే కడిగి పెట్టేశాను అనమాట. కందిపప్పు కాదు, ఇది మన శనగపప్పు అయితే కడిగి పక్కన పెట్టేశాను. కొబ్బరి ఇంకా శనగపప్పు చేద్దాం అని చెప్పేసి ఇంకా దాన్ని ఆల్రెడీ కడిగి పెట్టేశాను కదా అని చెప్పేసి మళ్ళీ కొబ్బరి సగం కోరుతుంటే గుర్తొచ్చిందనమాట. మనం ఇది కోరేలోపు శనగపప్పు కొంచెం ఉడుకుతుంది కదా అని చెప్పేసి ఇంకా శనగపప్పులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసి శనగపప్పుని గ్యాస్ మీద అయితే పెట్టేసి వచ్చానమాట. ఈలోపు నేను కొబ్బరి అయితే తురిమేసుకున్నానండి. కొబ్బరి శనగపప్పు కూర అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. ఈ కర్రీ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టము. మా వారికి అయితే ఈ కర్రీ చాలా ఫేవరెట్ అనమాట.
అమ్మ నిన్న ఇంటి సైడ్ పుచ్చకాయలు వస్తే తీసుకున్నారు. కేజీ 30 రూపీస్ అని చెప్పేసి ఒక చిన్న కాయ తీసుకున్నారు. అదంత టేస్టీగా లేదని చెప్పేసి నేను ఇలా గ్లాస్లో వేసేసి అయితే బిస్కెట్తో ఇలా చేసేసి దానిలో కొంచెం షుగర్ అయితే వేసుకొని జ్యూస్లా అయితే వచ్చిందనమాట. అదైతే తాగేసాను. చాలా టేస్టీగా ఉంది. దాన్ని తింటే చాలా చప్పగా అయితే ఉందనమాట. మనకి యూట్యూబ్లో మనం ఎలాంటి పుచ్చకాయ సెలెక్ట్ చేసి తీసుకోవాలా అని చెప్పేసి కొన్ని షార్ట్ వీడియోస్ అయితే వస్తున్నాయి. అవి చూసిన తర్వాత అమ్మకి షేర్ చేశానమాట, అలాంటివి తీసుకోమని చెప్పేసి. ఇంకా నేను ఆల్రెడీ పెసరపప్పు కాదు కందిపప్పు శనగపప్పు కుక్ చేస్తూ ఉన్నాను కదా. ఇంకా అది సగం కుక్ అయిపోయింది. కొబ్బరి కూడా వేస్తే ప్లేస్ సరిపోదేమో అనిపించింది. అందుకని చెప్పేసి వేరే బాండీలోకి అయితే మార్చేసాను అనమాట. పెసరపప్పులో కొద్ది వాటర్ అయితే ఉన్నాయండి. ఆ వాటర్లోనే ఈ కొబ్బరి అంతా వేసేసి దానిలోకి కావాల్సిన ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసేస్తున్నాను అనమాట. ముందు మనం పప్పు ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకుంటే మాత్రం పప్పు అయితే అస్సలు ఉడకదండి. అందుకని చెప్పేసి ముందైతే వేయకూడదు అనమాట. ఇంకా కొబ్బరి వేసేసిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడే కొబ్బరి వేసేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకుని ఒక 2-3 సార్లు అయితే మంచిగా కలిపేసుకుంటే మనకి మంచి కలర్ అయితే వచ్చేస్తుంది. ఇంకా కూర ఒక 5 to 6 minutes అంటే ఈ వాటర్ అంతా కూడా దగ్గరగా ఈరిపోయే వరకు ఇరిచేసుకోవాలన్నమాట. కూర అయితే చాలా బాగుంటుందండి. ఇంకా దీనికైతే తాలింపు అయితే రెడీ చేసేస్తున్నాను. అది పక్కన రన్ అవుతూనే ఉంది. ఇంకా తాలింపు కోసం అని చెప్పేసి ఇంకా అన్నీ రెడీ చేశాను అనమాట. ఇందులోకి వెల్లుల్లి వేస్తే ఎక్కువ టేస్ట్ అయితే ఉంటుందండి. ఇందులో వెల్లుల్లి చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. మీకు కూరలో వెల్లుల్లి తినడం ఇష్టమా లేదా అనేది అయితే కమెంట్ చేయండి. నేను పచ్చడిలో కానీ ఇలాంటి ఫ్రై కర్రీస్లో కానీ వెల్లుల్లి అసలు పాడాను. ఎండుమిర్చి అయినా పక్కన పెట్టేస్తాను కానీ వెల్లుల్లి అయితే పారాను అనమాట. ఇంకా వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసి అయితే తాలింపు పెట్టేస్తున్నాను. ఎండుమిర్చి కూడా వేస్తాను. అమ్మ వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కరివేపాకు అయితే తీసుకొచ్చారన్నమాట. కరివేపాకు చాలా ఫ్రెష్గా అయితే ఉంది. అదంతా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. పెద్ద పెద్ద ఆకులు అనమాట. ఇంకా అవి చిన్నగా తురిమేసుకుని అంటే ఒక ఆకుని 2 ముక్కలుగా చేసేసి ఇంకా వేస్తానమాట. చాలా పెద్ద పెద్ద ఆకులుగా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే మన గోంగూర కట్టలలో చిన్న లేత గోంగూర ఆకులు ఉంటాయి కదా, అంత సైజు అయితే ఉన్నాయన్నమాట ఆ కరివేపాకు ఆకులు. మీకు కుదిరితే చూపిస్తాను అవి నెక్స్ట్లో ఏదైనా షార్ట్ వీడియోలో. ఇంకా ఈ కూర అంతా కూడా తాలింపు అయితే వేసేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే ఇలాగా కొంచెం వాటర్గా ఉన్నప్పుడైనా ఉంచేసుకోవచ్చు. లేదు మరీ పొడిగా కావాలనుకుని పొడిగా అయితే చేసేసుకుని చారు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూరలో ఆవకాయ వేసుకుని ఇది కొంచెం ఆవకాయ కొంచెం కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇది నాకు మా వారు నేర్పించారనమాట. ఇలాగా ఆయన అలాగే తింటారు. నేను చూసి నేర్చుకుని అయితే అలా తినడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత మా అమ్మాయికి అయితే స్నానం చేపించేసి నేను కూడా అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చాను అనమాట. ఫ్రెష్ అయిన కొంతసేపు కూర్చుని అయితే టీవీ చూసేసాము అందరం కూడా. ఈరోజు వేయాల్సిన బట్టలు ఏమీ లేవండి, ముందే వేసేసాను కదా ముందు రోజు. ఇంకా అందుకని చెప్పేసి బట్టలు ఏమీ లేవన్నమాట. ఇంకా అందరం కూడా భోజనం అయితే చేసేసాము. చెప్పాను కదా పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందని. ఇంక ఇక్కడ మా అమ్మాయికి అయితే పుచ్చకాయ తీసుకెళ్ళిపోయి అన్నం తినేసామండి. ఇప్పుడు మా అమ్మాయిని పడుకోబెట్టేసి అప్పుడు నేను కూడా పడుకుంటాను. ఇప్పుడు టైం అయితే 2:30 అయింది. మేము భోజనం చేసి పుచ్చకాయ ఇవన్నీ తినేసేసరికి 2 అలా అయిందనమాట. మా అమ్మాయిని పడుకోబెడదామని చెప్పి చూస్తే 2:30 అయిపోయినా సరే వాడు పడుకోవట్లేదు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పడుకోబెట్టేస్తే ఇంకా అవ్వదని చెప్పేసి ఇంకా వాడిని అయితే లేపేశాను. ఇలా నెయిల్స్ సరికి ఎక్కువైపోయినాయి అనమాట. మొహం మీద గీరేస్తున్నాడు. వాడు గీరితే మచ్చలు అయితే పడిపోతున్నాయి అనమాట. మొత్తం గిల్లేస్తున్నాడు అనమాట బుగ్గలు అవి పట్టుకుని. అందుకని చెప్పేసి ఇంకా వాడికైతే నెయిల్స్ అవి కట్ చేసేస్తున్నాను. చక్కగా అయితే కట్ చేయించుకుంటుంది అనమాట. మా మహి నెయిల్స్ కట్ చేస్తానంటే మాత్రం కదిలించుకోదు అస్సలు. అలానే కూర్చొని అయితే కట్ చేయించుకుంది అనమాట. ఇంకా మా మహిగడికి కట్ చేసేసిన తర్వాత ఇంకా నేను కూడా నెయిల్స్ అవి కట్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వాళ్ళ పిన్ని అయితే హ్యాండ్స్ అవి చూపించమని చెప్పేసి అడిగిందనమాట. చక్కగా చూపిస్తాడండి, మనం ఏం చెప్పినా సరే వింటాడు. కానీ అప్పుడప్పుడనే కొంచెం అల్లరది ఎక్కువ చేసేస్తాడనమాట వీడు. ఇంక ఇక్కడ వాళ్ళ పిన్ని అయితే పిలిచి నవ్వు అని చెప్పేసి అడిగేసరికి నవ్వుతున్నాడు అనమాట. ఇంకా వాడు నెయిల్స్ అవన్నీ కట్ చేసేసిన తర్వాత నేనై కూడా నెయిల్స్ అవి కట్ చేసేసుకున్నాను. ఇంకెలాగా 3:30 అలా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా వాడిని పడుకోబెట్టకుండా ఇక్కడ ఏబిసిడీలు అవి నేర్పిద్దాం అని చెప్పేసి కూర్చోబెట్టాను స్లేట్ అది ఇచ్చేసి. కానీ ఆడు ఏబిసిడీలు అవి రాయకుండా
లైన్స్ అయితే వేస్తున్నాడనమాట. మనకి ఎల్కేజీకి వెళ్ళిన తర్వాత ఇవి లైన్స్ అవి నేర్పిస్తారండి. ఇంకా అవే నేర్పిస్తున్నాను వాడికి. ఇక్కడ మా చెల్లి అయితే పేలు చూడమని చెప్పేసి అనింది. పేలు వచ్చాయని చెప్పేసి అంటే ఇంకా బయటకైతే వచ్చామన్నమాట. చెల్లికి పేలు అవి చూసి ఇంట్లోకి అయితే వచ్చాము. అమ్మ అయితే ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేశారు. మా మహిగాడు పడుకునేసరికి 4:30 అయితే అయిందండి. ఫుల్ చెమటలు వచ్చాయని చెప్పేసి బయట ఆడుకొని ఉన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి 4 అలా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంక స్నానం చేపిస్తే ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చుని ఇంకా వాడైతే చైర్లో పడుకున్నాడు. ఇంకా అందుకని చెప్పేసి ఆడ పడుకున్న వెంటనే నేనైతే టీ పెట్టేసుకున్నాను. చక్కగా ప్రశాంతంగా కూర్చుని టీ తాగుదామని చెప్పేసి. ఇంకా డాడీ అయితే స్నాక్స్ తీసుకొచ్చారు, తిందామని చెప్పేసి తీసాను అనమాట. చెల్లి ఇల్లు తుడుస్తుంది, అందుకే నేను బయట స్నాక్స్ తింటున్నాను. కేజీ కదా పోనీ పిలవచ్చు కదా, వేసుకో ఎదురా కదా. ఇంకా నేను మొక్కలకి అవి నీళ్ళు వేసుకుంటున్నాను అనమాట. టీ తాగేసి బయటకు వచ్చిన తర్వాత మొక్కలకి అవి నీళ్ళు వేసుకుంటున్నాను. చెల్లి అడుగుతుంది అనమాట, బయటికి నన్ను పిలవచ్చు కదా వీడియో తీసేదాన్ని, నీళ్ళు వేస్తున్నా అని చెప్పేసి అంటేనే అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇంకా నేనే స్టాండ్ అది సెట్ చేసేసుకుని అయితే వీడియోలు అవి తీసేసుకుంటాను అనమాట. ఎవరిని హెల్ప్ అయితే అడగను. ఇంకా మా మల్లె చెట్టు అంతకుముందు షార్ట్ వీడియోస్లో నేనైతే చూపించాను కదా, ఇంకా మల్లె చెట్టు అదంతా కూడా పెద్దగా అయితే గ్రో అయిపోయిందండి. ఈ మొక్క చూపిస్తున్నాను కదా, ఈ మొక్క పేరు మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఆ మొక్కనైతే మేము ఒకరింటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చామన్నమాట. అది కూడా మంచిగా అయితే గ్రో అవుతుంది. ఇంకా మేము మల్లె చెట్టుని అవన్నీ కూడా సగం సగం అయితే తీసామన్నమాట. ఇదంతా మంచిగా గ్రో అవుతుంది. అంటే అమ్మ చిన్న చిన్నగా కుండీల్లో ఒక కాడలు అయితే నరికేసి పెట్టేశారనమాట. అవంతా చక్కగా అయితే వస్తున్నాయి. అప్పుడే దానికి చిగుర్లు అయితే పట్టేసాయి అనమాట. ఇంక ఇవన్నీ వేసేసుకొని ఇంకొక మల్లె చెట్టు అయితే ఉంది, దానికి కూడా నీళ్ళు అయితే వేస్తాను. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత డాడీ అయితే కూరగాయలు తెచ్చారనమాట. ఇంకా అవన్నీ సర్దేస్తున్నాను. ఆల్రెడీ చిక్కుడుకాయలు తెచ్చారు, అమ్మ అయితే బయట క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంకా డాడీ తెచ్చుకున్న కూరగాయలన్నీ కూడా నేను కవర్లో అయితే వేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అన్నం డాడీ ఆఫ్టర్నూన్ రాలేదు, అదంతా ఎక్కువైతే ఉండిపోయింది. ఇంకా మార్నింగ్ చేసిన శనగపప్పు కొబ్బరికాయ కూర కూడా ఉంది కదా, అదంతా కూడా ఉండిపోయింది అనమాట. ఇంకా చెల్లేమో నాకు టమాటా రైస్ చేసే అని చెప్పేసి అనింది. అందుకని చెప్పేసి రైస్ అదంతా తీసి కడిగి పెట్టేసుకుని టమాటా రైస్ అయితే చేశానండి. అదంతా ప్రాసెస్ ఏం చూపించలేదు. ఇంకా టమాటా రైస్ అదంతా చేసేసి మా మహిగాడు ఆల్రెడీ స్నానం చేసేసి పడుకున్నాడు కదా, వాళ్ళు లేచిన తర్వాత ఇంక వాడికైతే పెట్టేశాను అనమాట. ఇక్కడ నేను కూడా పెట్టుకుని అయితే తినేస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది. ఎప్పుడు చేసినా మంచిగా అయితే కుదురుతుందండి, అది నాకు బాగుందనమాట. అంతకుముందు ఎలా ఉండేదంటే ఏదైనా వంట ఎప్పుడైనా కొత్తగా ట్రై చేశాను అని అంటే కనుక
ఫస్ట్ టైమే బాగుండేది. ఇంకా చెల్లికి ఐస్ నొప్పి వస్తున్నాయని చెప్పేసి ఐ డ్రాప్స్ అయితే వేయమని చెప్పింది. ఇంకేం చేసిందంటే తను మనం నెయిల్స్ అవి అతికించుకుంటాం కదా, ఆ గమ్మ బాటిల్ అయితే తీసుకొచ్చిందనమాట ఐ డ్రాప్స్ అనుకుని. నేను కొంచెం ఉంటే అదే పోసేసేదాన్ని తన కళ్ళలో, చూసుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే చాలా పెద్ద ప్రమాదమే తప్పేదనమాట. ఆల్రెడీ మా శైలుకి అయితే ఒక పెద్ద ప్రమాదమే తప్పింది. అది మీరు ఎవరు అడగలేదని చెప్పేసి నేను చెప్పలేదు. ఇంక ఇక్కడ నా ముక్కు మీద పెద్ద పింపుల్ అయితే వచ్చింది. ఇంకా దాన్ని అంతా క్లియర్ చేసుకుందాం అని చెప్పేసి పసుపు ఇంకా పెరుగు అయితే వేసేసి నా ముక్కు మీద అయితే అతికిచ్చేసాను అనమాట. నైట్ అంతా ఇంకా అలాగే పడుకున్నాను. మా మహి గారు పొద్దున్నే చూసి భయపడినట్టున్నాడు. అమ్మ ఏంటి నీ ఫేస్ మీద ఇదంతా వచ్చిందని చెప్పేసి అయితే వాడు అడుగుతున్నాడు. నాకు అంతగా పసుపు అయితే సెట్ అవ్వదండి. అదేంటో మరి ఆడపిల్లలు ఎవరికైనా సరే పసుపు పడుతుంది. నాకేంటో నా బాడీ హీట్ వల్ల అనుకుంటా పసుపు అంతగా సెట్ అవ్వదు. కానీ ఒక్కొక్కసారి ఇలా పింపుల్స్ అవి వచ్చినప్పుడు అయితే పసుపు అయితే రాసుకుంటానమాట. ఇంక ఈ పసుపు అంతా రాసేసుకుని కిచెన్ అంతా క్లీన్ చేసి అయితే పడుకున్నాను. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చితే కనుక ఛానల్ లైక్ చేయండి. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ కెమెరా యాంగిల్స్ అవి చూసుకుంటున్నాను అనమాట. ఈ స్విచ్ బోర్డ్ డాడీనైతే మార్చేయమని చెప్పాలి. ఇది నన్ను ఏడిపించేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గుడ్ నైట్. బాయ్.